చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా రిలీజ్ అయింది. మంచి స్క్రీన్ ప్లేతో అసలు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా మంచి రోజుల తర్వాత మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అవును, కాజల్ గారు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన ఎక్స్పెషల్లీ చెప్పాలంటే కొత్త అబ్బాయి ప్రజ్వల్ అని చెప్పి తను విలన్ రోల్ చేశాడు. అసలు ఆయన ఫస్ట్ సినిమాలోనే లేదు, చింపి పడేశాడు. చాలా బాగుంది సినిమా. అందరూ థియేటర్లో చూడండి. ట్విస్ట్ సినిమా అంతా ట్విస్ట్ లో ఉన్నాయి భయ్య. బాగుంది. నవీన్ చంద్ర గారు కూడా మంచి సటిల్ క్యారెక్టర్ ఉంది. చాలా బాగుంది. మూవీలో క్లైమాక్స్ చాలా బాగుంది భయ్య. క్లైమాక్స్ లో చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ 200 days పక్కా ఉన్నాయి. మొత్తం సినిమా నిండా చాలా ఫైట్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది సినిమా. రేటింగ్ 4.5 ఇస్తాను. మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ భయ్య. ఇన్వెస్టిగేషన్ డ్రామా. చాలా బాగుంది భయ్య. కాజల్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇది సెకండ్ మూవీ కదా, భగవంత్ కేసరి తర్వాత ఇది చాలా బాగుంది. భగవంత్ కేసరి మంచి కిక్ స్టార్ట్, ఇది ఇంకా బాగుంది దానికంటే భయ్య. లేదు, అసలు ఫ్లాప్ అనే ఛాన్స్ లేదు. సినిమా అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఎక్కడ మీకు ఏది తగ్గలేదు. అండ్ ఎస్పెషల్లీ కొత్త యాక్టర్స్ తీసుకున్నారు. ఆ ప్రజ్వల్ అనే అబ్బాయి చాలా ఇరగ తీశాడు అసలు యాక్టింగ్. అసలు సినిమా అంతా అతని గురించి మాట్లాడాలి. చోటు అని క్యారెక్టర్ చేశాడు, అసలు ఇచ్చి పడేశాడు భయ్య. చాలా బాగున్నారు భయ్య. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రజ్వల్ అనే పేరు ప్రజ్వలించబోతుంది. చాలా బాగుంది. I felt so Kajol is so pretty while doing action scenes అన్నమాట. సత్యభామ సూపర్ ఉంది. సత్యభామ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్. ఏసీపీ గెటప్ లో షీ టీమ్స్ ఇన్ఛార్జ్ చాలా బాగా చేసింది. సస్పెన్స్ నెక్స్ట్ ఏమేమి వస్తారో సీన్స్ చాలా బాగా తీశారు. కొత్త డైరెక్టర్, చాలా బాగుంది సినిమా మాత్రం. హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కాజల్ రీఎంట్రీ సూపర్ ఉంది. కాజల్ రీఎంట్రీ కానీ, సీట్ లేడీస్ ఎలా కాపాడాలి అంత చాలా బాగా. యాక్షన్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. గత సినిమాల కానీ ఈ సినిమా చాలా ఇంప్రూవ్ అయింది. కాజల్ మాత్రం చాలా చాలా బాగుంది సినిమా మాత్రం. చాలా బాగా చూడవచ్చు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కానీ, డ్రగ్స్ గురించి నాకు చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్, లేడీ ఓరియంట్ మూవీస్ ఇద్దరు చాలా బాగా రావాలి. చాలా బాగుంది సినిమా మాత్రం. సత్యభామ మూవీ ఇందాకే చూశాను. సత్యభామ మూవీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ కమ్బ్యాక్ ఫర్ కాజల్ అగర్వాల్ అండ్ ఫ్యాన్స్ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి మనకి ఏదైనా నేను చూసినప్పుడైతే కాజల్ అగర్వాల్ ఈజ్ అ గ్లామర్ హీరోయిన్ అది ఇదని మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ స్టిల్ ఇందులో ఆఫ్టర్ 18 years ఆఫ్ హర్ కెరియర్ దిస్ మైట్ బీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ దట్ షీ హెస్ గివెన్. అలానే చెప్పాలి, ఎందుకంటే త్రూఅవుట్ ద ఫిలిం ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండింది ఆ క్యారెక్టర్కి. బికాజ్ షీ హ్యాడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయడం నాట్ ఈజీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వేరే లాంటి క్యారెక్టర్స్ చేశారు. సాంగ్స్ కానీ మనం దానికోసం ఎక్సైట్ అయ్యేవాళ్ళం. ఈసారి పర్ఫార్మెన్స్ కోసం ఎక్సైట్ అవ్వండి. వచ్చేటప్పుడు అలానే రండి. థ్రిల్లర్ ఆబ్వియస్లీ వెరీ గ్రిప్పింగ్, బట్ స్టిల్ డ్రామా ఉంటుంది. కొంచెం డ్రామా వచ్చినప్పుడు లో అయింది అనుకోవద్దు. బికాజ్ దట్ ఎమోషన్ ఏదైతే ఉందో అది తర్వాత హిట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో అనుకున్నాను నేను కూడా ఏంటి డ్రామా వస్తుంది ఎక్కువ అని. బట్ క్లైమాక్స్లో అది ఇట్స్ అ వెరీ గుడ్ హిట్, మంచిగా తగిలింది. అండ్ నోటిసబుల్గా కనిపించిన యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ కాజల్ అగర్వాల్ గారు, ఆయన హస్బెండ్ కింద చేసిన నవీన్ చంద్ర గారు వెరీ గుడ్ క్యామియో వెరీ. అండ్ ఇక్బాల్ క్యారెక్టర్ చేసిన అతను కానీ, లేకపోతే రిషి క్యారెక్టర్ చేసిన అతను కానీ, అంకిత్ కోయా అండ్ ప్రజ్వల్ ఐ గెస్. సో వాళ్ళిద్దరూ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈవెన్ ద వన్ మోర్ ఫీమేల్ లీడ్ సంపద ఐ గెస్ తన పేరు, దివ్య. సో వీళ్ళందరూ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. క్లైమాక్స్లో దిస్ క్యారెక్టర్ ఇక్బాల్ అనే క్యారెక్టర్ ఈక్వల్ లైక్ కాజల్ గారితో ఈక్వల్ అని నేను చెప్పలేను కానీ బట్ ఒక ధీటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీబడి విల్ రిమెంబర్ దిస్ ఫెలో. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. ఆన్సర్ పట్టుకున్నాను. రేటింగా ఫర్